హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను పనస గింజల్ని ఇంకా వెజిటబుల్స్ యూస్ చేసి ఒక టేస్టీ కట్లెట్ రెసిపీ చేయబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బావుంటాయి ఈ కట్లెట్స్. దీనికోసం నేను ముందుగా పనస గింజల్ని ఉడకపెట్టి పైన తొక్క ఉంటుంది కదా! అది తీసేసుకోవాలి. పనస గింజల్ని డిస్కార్డ్ చేయకుండా మనం ఇలా టేస్టీ కట్లెట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఈ ఉడకపెట్టుకున్న పనస గింజల పైన ఉన్న తొక్క తీసేసి, అవి నేను మిక్సీ జార్‌లో యాడ్ చేసుకున్నా. తర్వాత అల్లం, వెల్లుల్లి ఇంకా కొన్ని ఫ్రెంచ్ బీన్స్ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకున్నా. వాటర్ ఏం పోసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మీరు మిక్సీ పట్టేటప్పుడు పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయండి. ఒక 2 టైమ్స్ సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక గ్రీన్ పీస్, ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఇవి కూడా కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం ఈ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇంకా 2 క్యారెట్స్ చాప్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకున్నాక, రెడ్ పోహా ఉంటుంది కదా! రెడ్ రైస్‌తో చేసిన అటుకులు, ఇవి కూడా యాడ్ చేసుకొని 2 కలిపి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఆ బౌల్‌లోనే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు 2 తీసుకొని, పైన తొక్క తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 2 బంగాళదుంపల్ని గూడా మనం చేత్తోనే ఇలాగ స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి ఒక టీ స్పూన్, ఇంకా పిజ్జా సీజనింగ్ గూడా నేను ఇందులో ఏసాను. అంటే మిక్స్డ్ హెర్బ్స్ ఇందులో ఏసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకొని, అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారా ఎన్ని వెజిటబుల్స్ యాడ్ చేసామో? ఫైబర్, ఇంకా విటమిన్స్‌తో ఫుల్ హెల్తీ స్నాక్ ఇది. ఇప్పుడు ఇలాగ మనం ప్యాటీస్ లాగా చేసుకొని, ఒక పాన్ మీద కాల్చుకుందాం వీటిని. పాన్ మీద ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాటీస్‌ని ఇప్పుడు మనం కాల్చుకోవాలి. ఒక 5-7 మినిట్స్ ఇలాగ లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటే సరిపోతుంది. కంపల్సరీగా లో ఫ్లేమ్‌లోనే మనం కాల్చుకోవాలి. లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి. ఒక సైడ్ ఇలా బాగా కలరొచ్చినాక ఇంకో సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో నేను నంచుకోవడానికి ఒక కప్పు పెరుగును, ఇంకా ఒక స్పూన్ అల్లం పచ్చడి కలుపుకొని మిక్స్ చేసుకొని ఈ కట్లెట్‌తో సర్వ్ చేసుకున్నా. ఈ హెల్తీ కట్లెట్స్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. ఈ రెసిపీ ఐడియా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.